స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక 47 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న మన ఆధ్యాత్మిక తెలుగు మాసపత్రిక స్పందన. కీర్తిశేషులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తిగారిచే 1976వ సంవత్సరంలో ప్రారంభించబడి దైవజనులు దేవాదండల గారి ఆధ్వర్యంలో దేవుని మహిమార్థమై నేటికీ ప్రచురింపబడుతూ వేలాది కుటుంబాలకు చేరవేయబడుతున్న మన స్పందన పత్రికను మీరు కూడా తప్పక చదవండి, చదివించండి. మరిన్ని వివరాలకు స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. సెల్ 7416111777. వాక్యం చదువుకుంటూ వెళుతుంటే ఫిలిప్పును తొందర చేస్తాడు దేవుడు. ఆ ముందు వాక్యాలు చదివితే సేవ చేసి చేసి యెరూషలేముకు వచ్చి రిలాక్స్ అయ్యాడు, అలసిపోయాడు. వెంటనే ప్రభు అన్నారు, లేగు 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 లేగు. దక్షిణ దిక్కుగా వెళ్ళి యెరూషలేము నుంచి టువర్డ్స్ గాజా వెళ్ళే దారిలో పలానోడున్నాడు, అర్జెంటుగా వెళ్ళి పరిగెత్తు, అర్జెంటుగా వెళ్ళి కలుసుకో. ఏమంటే రథం ఏమన్నా మనకు జట్కా బండిలాగా టుక్కు టుక్కు టుక్కని పోద్దా? రథం అది. ఈ సేవకుడేమో అలసిపోయి ఉన్నాడు. 25వ వాక్యం, ఆయా ప్రాంతాల్లో వాక్యం చెప్పి యెరూషలేముకి తిరిగి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యాడు. ఆయా ప్రాంతాల్లో సేవ చేసి బాగా టైర్ అయిపోయాడు. ఏమయ్యాడంటే ట్యూబ్ కాదు, టైర్ అయ్యాడు. కొంచెం రిలాక్స్ అయ్యాడు. పరిశుద్ధాత్మ లేగో లేగో ప్రభు, నేను బాగా అలసిపోయాను ప్రభు కాదు, లేగో. రథమేమో వెళ్ళిపోతుంది, సేవకుడు పరిగెడుతున్నారు పరిగెడుతున్నాడు పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు. ప్రియులారా, ఒత్తకే కూర్చున్న వాడికి ప్రభు సేవ ఎవరో, ఒత్తకే కూర్చున్న వాడికి ప్రభు సేవ ఎవరో. అసలు సేవకుడికి ఉండాల్సిన ప్రాథమిక స్టెప్ ఏంటో తెలుసా? పేతుర్ని వల వేస్తూ ఉండగా చూశాడట. అద్భుతమైన టెర్మినాలజీ, తెలుగు అద్భుతం. పేతుర్ని వల వేస్తూ ఉండగా చూసి పిలిచాడు. జబదయి కుమారులు వాళ్ళ నాన్నగారి వలలు బాగు చేస్తూ ఉండగా చూసి, మొత్తం మీద ఏదో ఒక వర్క్లో నిమగ్నమై ఉన్నారు. గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నోడికి దేవుడు సేవ ఇవ్వడు. యూట్యూబ్ ముందు కూర్చొని లైట్లు కట్టుకొని ఇంట్లో కూర్చొని చేసుకున్నాను అనుకుంటే ఇవ్వడో. రేపటి రోజున ప్రభు వచ్చినప్పుడు పుటం వేస్తాడు, ప్రభు పుటం వేస్తాడు. వాళ్ళ పరిచర్యకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. ఇదిగో రాత్రి మగళ్ళ కష్టపడేవాడికి ఎంత ఇవ్వాలి. నా ప్రభు నీతి న్యాయములు కలిగిన న్యాయాధిపతి, పర్ఫెక్ట్ అకౌంటెంట్ నా ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తినేమో వల వేస్తూ ఉండగా చూశాడు, ఇంకొక ఇద్దరినేమో వలలు రిపేర్ చేసి బాధ్యత కలిగిన వాడికే ప్రభు సేవిస్తాడు. ఫిలిప్ అప్పటికే అలిసిపోయి ఉన్నాడు, అయినా ప్రభు చెప్పకుండా రథం వెంట పరిగెడుతూ 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 మాట అడిగారు, అయ్యగారు మీరు చదువుతూ ఉన్నది మీకు ఏమైనా అర్థమవుతుందా? ఆ ఆర్థిక శాఖ మంత్రి ఎంత సంస్కారవంతుడో తెలుసా అండి? చిన్న మాట చెప్తా మీకు. ఒక కేంద్ర మంత్రి ఫ్లైట్లో వెళుతూ వెళుతూ ఏదో చదువుకుంటున్నాడు. ఎయిర్ హోస్టర్ వచ్చి, సార్ మీరు చదువుతున్నది మీకు ఏమన్నా అర్థమవుతుందా అని అడిగింది అనుకో, ఏం చేస్తాడు ఆయన? డోర్ తీసి తోసేస్తాడు. ఎవరివే నువ్వు నన్ను అడుగుతున్నావు, నేను ఎవరినో తెలుసా నీకు? అసలు దేశం మా గుప్పిట్లో ఉంది, ఎవరు అయితే అని తోసేస్తాడు డోర్ తీసి. ఇతను ఎంత సంస్కారవంతుడో తెలుసా? ఆర్థిక శాఖ మంత్రి. ఎవరో సేవకుడని కూడా తెలియదు కదా. పరిగెత్తుకుంటూ నాకులాగా చెమటలు బట్టి, అయ్యగారు మీరు చదువుతుంది మీకు ఏమన్నా అర్థమవుతుందంటే, నాకెట్లా అర్థమవుతుంది? మీలాంటి సేవకులు వివరించాలి కదా. వాక్యం అనేది మీరు చదువుకోవడం వేరు, మీరు అర్థం చేసుకునేది వేరు. కానీ మర్మం, సేవకులందరూ వాక్యాన్ని వివరిస్తారు, కానీ మర్మం అనేది ఉందే, అది ఏ ఒక్కరికో ఇద్దరికో, అది సీక్రెట్ అంటే అదే. మర్మం అంటేనే ఇద్దరికి ముగ్గురికి తెలిసింది. అది మనందరికి తెలిస్తే మర్మం ఎట్టవుతుంది? కొంతమందికి మాత్రమే దేవుడు మర్మాలు బయలుపరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఎవరికి మర్మాలు బయలుపరుస్తారంటే ఎవరైతే ఎక్కువ ప్రభుతో అటాచ్మెంట్తో ఉంటారో, ఎవరైతే ఎక్కువగా యేసు ప్రభుతో లాడ్జింగ్ చేస్తారో. సంస్కారవంతుడైన కందాకే మంత్రి అంటాడు, మీలాంటి సేవకులు వివరించకపోతే నాకు ఎట్లా అర్థమవుతుందండి అంటే, సేవకుడు వివరించాలి, దైవ మర్మాలు డీకోడ్ చేసి చెప్పాలి అంటే సేవకుడు ఎక్కువగా ప్రభుతో గడపాలి. ఎప్పుడైతే ఫిలిప్పు వివరిస్తూ 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 ఉన్నాడో, వెంటనే ఆ అధికారి అంటాడు, నీళ్లు విస్తారంగా ఉన్నాయి, ఇక్కడ నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏమన్నా ఆటంకం ఉందా సార్? కొన్ని సందర్భాల్లో నేను మధ్యరాత్రి 100 మందికి బాప్తిసాలు ఇచ్చిన దాఖలాలు లేవు. గత 4 ఏళ్ల క్రితం అదేదో లైలా తుఫాను మజ్ను తుఫాను, అది నాకు పెద్ద గుర్తులేదు, చీరాల్లో మీటింగ్స్ అండి. రాత్రి 12 గంటల వరకు వాక్యం చెప్పా. ప్రచండమైన తుఫాను, లైలా తుఫాను. వాక్యం అయిపోయింది, బాప్తిసానికి వచ్చారు 70-80 మంది బాప్తిసానికి వచ్చారు. వామ్మ ఇంత చల్లో నేనేమన్నా బాబా అన్నా, ఇవ్వనని చెప్పి కారికి అక్కడికి వెళ్ళానండి. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, వాళ్ళలో ఏ ఒక్క ఆత్మ నశించిపోయినా నిన్ను లెక్క అడుగుతాను నేను. ఇంకంతే, గ్రౌండ్కి వచ్చి మొత్తాన్ని తీసుకొని పేరాల బీచ్కి వెళ్ళాం. ప్రియులారా, కేవలం తుఫాను, ప్రచండమైన తుఫానులో సెల్ ఫోన్ లైట్లు పెట్టుకొని లోపలికి వెళ్ళి మధ్యరాత్రి 1:30-1 గంటప్పుడు 80 మందికి బాప్తిసాలు ఇచ్చారు. దేవుడు దర్శించిన వెంటనే ఆ అధికారి అడుగుతున్నాడు, నీళ్లున్నాయి, బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి? ఆ టైంలో ఫిలిప్పు, అయ్యగారు నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ బాప్తిసం ఏమన్నా? ఇచ్చింది సార్లే బలేవాడు, నువ్వు వాట్సాప్ నెంబర్ చెప్పు, నేను మా ఊరు వెళ్ళాక గ్రౌండ్ పర్మిషన్ తీసుకొని పెద్ద సభలు పెడతా, అది కూడా వేసవకాలం, శీతాకాలం సన్నీళ్ళు బాటిసం మొదలేను, అందుకని వేసవకాలం సభలు పెడతా, అప్పుడు చెవమన్నాడా? లేదు లేదు లేదు. వెంటనే బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన వెంటనే సంతోషంగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు సంతోషంగా ఉంటారంటే దైవ నీతిని నెరవేర్చిన వాళ్ళు, దైవ సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని గ్రహించి కొనసాగించిన వాళ్ళు. బాప్తిసం ఇచ్చి యోహాను అంటారు, మీ చెప్పులు వారు విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు యేసుబాబు. యేసయ్య అంటారు, నీతి యావత్తు ఇప్పటికి ఎలాగూ కానీ. లూకాసు వార్తలో ఉంటుంది, శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దూకయ్యులారా, మీ విషయమైన దైవ సంకల్పాన్ని మీరు నిరాకరిస్తున్నారు. మీరు బాప్తిసం పొందడం అనేది దైవ సంకల్పం. ఆ అజ్ఞాన కాలం అందైతే దేవుడు చూసి చూడనట్లు ఊరుకున్నాడేమో, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందవలనని ఆజ్ఞ. మొదటి మాట, మీ దుఃఖము సంతోషమగునుగాక. లోక సంబంధమైన సంతోషాల సంగతి ప్రక్కన పెడితే, ఎవరైతే దేవుని నీతిని నెరవేరుస్తారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇందులో రెండో మాట, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 33-34. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయాలు కడిగి, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు తన ఇంటి వారందరితో. 25వ వాక్యం. మధ్యరాత్రి అంటే టైం ఎంత? మధ్యరాత్రి అంటే టైం ఎంత? 12. టైం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వద్దాం. రాత్రి 12 గంటలప్పుడు ఇద్దరు పాటలు పాడుతున్నారు, ఖైదీలందరూ ఆలకిస్తున్నారు. ఇద్దరు పాటలు పాడుతున్నారు, ఖైదీలందరూ ఆలకిస్తున్నారు. ఎప్పుడైతే స్తుతి ఆరాధన కాస్త పీక్గా వెళుతూ ఉందో, దేవునిని ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ కాస్త ఆనందమే పరమానందమే నీలో అందుకుంది, ఉత్సాహం అందుకుంది. ఖైదీలకి పాటలు రావుగా, కొత్తగా చప్పట్లు కొడుతున్నారు. కంతే ఒక్కసారిగా భూకంపం వచ్చింది. అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు కదిలిపోయినాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. అద్భుతం, అందరి బంధకాలు ఊడిపోయాయి. కొట్టో 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 గట్టిగా. పాటలు పాడింది ఎంతమంది? పాట పాడింది ఎంతమంది? 2. సంఖ్యలు ఎంతమంది ఊడిపోయాయి?
అందరి బంధకాలు ఊడిపోయాయి. అదే చెప్తున్నా, దేవుని సన్నిధిలో ప్రభు చెప్తారు, 2 లేక 3 నా నామములో ఏకీభవిస్తే, చూడండి మనకే అవకాశం ఇచ్చారు ప్రభు. 2 లేక 3 నా నామంలో ఏకీభవించి మీరు భూమి మీద ఏది బంధిస్తే అది నేను పరలోకంలో. ఎంత సంస్కారవంతుడో ప్రభు, మనకే ఛాయిస్ ఇచ్చాడు. మట్టి మనుషులారా, మొదట నేను బంధిస్తా, ఆ తర్వాత మీరు అనలేదు ప్రభు. మీరు భూమి మీద ఏది రిలీజ్ చేస్తారో నేను అక్కడ రిలీజ్ చేస్తా. స్తోత్రం చెప్పు గట్టిగా. 2 పాట పాడుతుంటే అందరి బంధకాలు ఊడిపోయాయి. అందుకే ఇట్లాంటి సభలకు వచ్చినా, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకున్నా కాస్త సౌండ్ పెంచండి, కొంచెం బిగ్గరగా పాడండి. మీ పేటలో ఉన్న వాళ్ళ బంధకాలన్నీ ఊడిపోవును గాక, దైవపు శక్తులని తొలగిపోవును గాక, మీ పేట దైవ సమాధానంతో నింపబడును గాక. ఈ విశ్వాసంతో పాడాలి. ఇప్పుడు మీకు చెప్తా, అర్ధరాత్రి మధ్యరాత్రి జైలర్, చెరసాల నాయకుడు. ఏమండి, చెరసాల నాయకుడు 10th క్లాస్ తప్పినోడా లేకపోతే పెద్ద చదువులు చదివినోడా? మాట్లాడాలి. చెరసాల నాయకుడు అంటే 7వ క్లాస్ తప్పినోడా లేకపోతే పెద్ద చదువులు చదివినోడా? అంత పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు మధ్యరాత్రి. ఓ చదువుకున్న వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు మధ్యరాత్రి. అతని పరిస్థితి అది. అతను గనక ఆ క్షణాన విచక్షణ కోల్పోయి తొందరపాటులో సూసైడ్ చేసుకొని ఉంటే, ఇదిగో నేను చెప్తున్న ఈ తెల్లవారుజామున ఆ కుటుంబస్తులందరూ ఎట్లుండేది ఆ పరిస్థితి? ఆ ఇంట్లో దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉండేవాళ్ళు. తొందరపాటు నిర్ణయాలు యావత్ జీవితం మీద ప్రభావితమైతే జాగ్రత్త. ఇది చదువుకున్నాడు, చదువు లేడు అనేది కాదు సమస్య. ఇవాళ చదువుకున్నా చదువు లేకపోయినా ఏంటో మరి ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే సమస్యలు తొలగిపోతాయా? సచ్చి సాధించేది ఏటుందండి? మధ్యరాత్రి అతని పరిస్థితి అది. దేవుడు దర్శించిన సమయం. వెంటనే ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత సరే పౌలు ఏమన్నారు? అందుకు పౌలు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలించు సాగిలిపడి వెలుకని తీసుకు, అయ్యలారా, ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు మాట్లాడాల్సింది ఏంటి? నువ్వు అడుగుతున్నది ఏంటి? చెరసాల పునాదులు ఎట్లా కదిలేయి, మీ సంఖ్యలు ఎట్లా ఊడిపోయాయి, మీ దగ్గర దొంగతాళాలు ఉన్నాయా? ఇది కదా అడగాల. ఇవన్నీ పక్కన పెట్టి రక్షణ పొందడానికి నన్ను ఏం చేయమంటారు? స్తోత్రం చెప్పు గట్టిగా. చదువుకున్నవాడు గనక, నాగరికత తెలిసినవాడు గనక, విచక్షణ జ్ఞానం కలిగిన వాడు గనక సబ్జెక్ట్ అర్థమైంది. అందుకే నేను రక్షించబడాలంటే నన్ను ఏం చేయమంటారు? వివేకము కలిగిన వాడు అడుగుతాడు. సామెతలో ఉంటుంది, ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు? పరిశుద్ధుడైన యెహోవాను గూర్చి ఎరిగి ఉండుట ఏ జ్ఞానానికి మూలం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మధ్యరాత్రి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవలసిన వాడు కుటుంబ సమేతం దుఃఖ సముద్రంలో మునిగిపోవలసింది. వాక్యానుసారంగా ఆ గడియలోనే వారు ఇంటికి తీసుకొచ్చి వాక్యాన్ని విని కుటుంబ సమేతంగా బాప్తిసం పొంది కుటుంబ సమేతంగా సంతోషించారట. దైవ జనాంగమా, నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించుచు ఉన్నామని యెహోషువ చెప్పినట్లుగా మీరు చెప్పగలుగుతున్నారా? చెప్పలేకపోతున్నారా? ప్రభు పాదాలు పట్టు. యజమాని, పెద్ద కొడుక, కూతుర, ఎవరు రక్షించబడలేదు ఇంకా? ప్రభు పాదాలు పట్టుకో. రక్షణ సమీపంగా ఉంది. వేడుకోండి ప్రభుని. నిశ్చయముగా నా ప్రభు మీ దుఃఖము సంతోషముగా మార్చునుగాక. రెండో మాట, మీ సంతోషాన్ని ఎవడు మీ వద్ద నుంచి తీసివెళ్ళి. ఏమిటి ఆ సంతోషం? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మేమందరం సంతోషంగానే ఉన్నామని వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. ఎస్, అబద్ధం అది. మహానుభావులు ఏమన్నారు తెలుసా? ప్రస్తుతం మనము కలిగి ఉన్న సంతోషం విశాలమైన సముద్రంలో ఒక్క నీటి బొట్టు మాత్రమేనట. దీనికే మనం సంకలు గుద్దేసుకొని జబ్బలు గుద్దేసుకొని పెద్ద సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నాం. ఇది కాదే నిజమైన సంతోషం. ప్రభు అంటారు,
మీ సంతోషాన్ని మీ వద్ద నుంచి ఎవ్వడు ఏమిటా సంతోషం? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తూ ఉన్నారు, ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు మీ హృదయ విశ్వాసమునకు ఫలమును అనగా మీ ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము గలవారై, ఈ సంతోషాన్ని మీ వద్ద నుంచి ఎవ్వడు ఆత్మ రక్షించబడింది, మీ ఆత్మ రక్షించబడింది అనుచేత మీ సంతోషాన్ని ఏ ఒక్కడు మీ వద్ద నుంచి తీసివేయలేడు. మార్త, మరియా, లాజరు. ఏదో వాక్యం వినేవాళ్ళు కూడా పిలవరు అనుకుంటాను. అలాగున యేసు ప్రభు అలా ఆగిరిపల్లి వెళ్తుంటే మార్తం వెళ్ళి, బోధకుడా మా ఇంటికి వచ్చి సువార్త చెప్తావా అంది. అలాగేనమ్మా అన్నారు. వచ్చారు. ఏదో వినేవాళ్ళు కూడా పిలిపించుకోరు. అట్లాగా యేసు ప్రభుని రమ్మన్నారు. ఆయన వచ్చి కూర్చున్నారు. వాళ్ళ చెల్లి మేరీ దేవుని వాక్యాన్ని ఆయన పాదాల చెంత కూర్చొని వింటుంది. మార్తమ్మేమో అటు ఇటు తిరుగుతుంది. మన స్వబుద్ధి, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నంతసేపు, పనులు చక్కగా సవ్యంగా సాగిపోతున్నంతసేపు ప్రభు గుర్తురాడు మనకు. ఎప్పుడైతే చేతులు కాలుతాయో, కాళ్ళు కాలుతాయో, ఏళ్ళు తెగుద్దో అప్పుడు ప్రభు గుర్తొస్తాడు. మార్తమ్మ వంటగదిలో ఉప్మా చేస్తున్నంతసేపు బాగానే ఉంది. ఎప్పుడైతే ఉప్మా చేస్తూ ఉల్లిపాయలు తరుగుతూ ఏళ్ళు తెగిందో వెంటనే వచ్చింది. బోధకుడా, నేను ఇంత కష్టపడిపోతుంటే నీకు అర్థం కావట్లేదా? ఆ పిల్ల పంపించచ్చుగా. యేసు ప్రభు మొదటిసారి వాళ్ళ ఇంటికి వచ్చాడు. యేసు ప్రభు మీద ఎగబడుతుంది. యేసన్న గారు అంటారు, మార్తమ్మ వంటగది తలుపు సాటున నుంచొని అని పిలుచుకోవాలి. ఏకంగా యేసు ప్రభు మీద దెబ్బలాడుతుంది. యేసు ప్రభు అన్నాడు, మార్తా మార్తా, విస్తారమైన పనులు కల్పించుకుని నీవు ఏం చేస్తున్నావు? వంటగదిలో ఉప్మా చేస్తున్నానండి. ఎవరు చేయమన్నారు? ఎవరంటే మీ శిష్యుల్ని అడిగాను, టిఫిన్లు గట్లా తినేసి వచ్చారా అని. లేదన్నాడు. అందుకని ఉప్మా చేస్తున్నా. పేతురు నువ్వు అడిగావు? అబ్బాయి నేను అడగలేదు బాబా. ఏమ్మా పేతురు యోహాను ఏమైనా చేయమన్నారని? లేదు, నేనే ఆత్మిక వైపు అదే వద్దనేది. విస్తారమైన పనులు కల్పించుకొని చేతులు తగ్గొట్టుకున్నాం. అవసరమైంది ఒక్కటే, ఉత్తమమైంది ఒక్కటే, అది మీ చెల్లి దగ్గర నుంచి. ఇది ఎవ్వడు ఏమిటది? రక్షణ, రక్షణ, రక్షణ. నామకార్థ క్రైస్తవ సంఘానికి సంబంధించిన ఓ కుటుంబస్తురాలు బాప్తిసం పొంది అంటే బట్టలు తెచ్చుకోలేదు పాపం ఆవిడ. ఈ బట్టలు ఆరేలోపు ఓ అరగంట ఎండలో కూర్చొని నింపాదిగా ఇంటికి వెళ్ళేసరికి భర్త రెడీగా ఉన్నాడు. రా ఏమిటండి అంది. బాడిసం పొందేవంటగా. ఈవిడ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ముట్టి చేసింది. ఎవరు? తోటికోళ్ళు. భర్త అడిగాడు, ఏటా నువ్వు బాడిసం పొందేవంట? పొందేనండి. ఎందుకు పొందేవే? దేవుని వాక్యం గట్టిగా గుచ్చుకుంది. ఎక్కడ గుచ్చుకుంది? ఎక్కడో లేండి. పద చర్చి దగ్గర పద. ఏమండి చర్చి దగ్గర గొడవలు వద్దండి బాబు. పద. ఇదిగో మాస్టారు రా. మాస్టర్ని కాదు బాబు, నేను పాస్టర్ని. అదే రా, నువ్వు రా. వాడు నామకార్థ క్రైస్తవుడు. రా. ఏంటి నా భార్యకి బాడిసం ఇచ్చావంటగా? అమ్మ ఇచ్చానంటే, ఇందాక ఇచ్చారు కదా అన్నయ్య అంటే, ఇచ్చుంటాను సార్ అన్న. ఏం పేరు పెట్టావు అన్నాడు. ఏదో పేరు. ఏం పేరు పెట్టానమ్మా? బిర్యానీ అని పెట్టారు. బిర్యానీ అని ఎవడన్నా పెడతాడా? అరే ఆ పుస్తకం పట్టరా. పుస్తకంలో చూస్తే మిరియాము అని పెట్టాడు. చెప్పు, ఎట్లిస్తావు నా భార్యకి బాడిసు? నా పర్మిషన్ లేకుండా ఎట్లిస్తావు నువ్వు? అమ్మా నువ్వు అన్నయ్యతో పర్మిషన్ తీసుకోలేదంటే, లేదయ్య గారు మీ వాక్యం విన్నాక ప్రభు నన్ను గద్దించే పొందేసినప్పుడు ఏం చేయాలి ప్రభు? అడుగు. ఇదిగో ఇక నా వల్ల కాదు, ఇది బాడిసం పొంది కనుక మీ చర్చిలోనే వదిలిపెట్టేస్తా, మీరే ఉంచేసుకోండి. ఏంటి ఉంచుకోవడానికి? దాని కుక్క పిల్ల అనుకుంటున్నారు ఉంచుకోడాక? కుదరదో
ప్రభువా వీడికి ఏం చెప్పాలో, ప్రభువా ఏం చెప్పాలో, ఎట్లా పొందుతావు, నువ్వెట్లా పొందుతావు, నువ్వెట్లా ఇస్తావు బాడిస్తావు, తేలాలి ఇప్పుడు. వెంటనే నేను అన్నాను, ప్రార్థన చేసుకున్నా, ప్రభువా మీరు సహాయం చేయలేకపోతే నా వల్ల కాదు నాయన అడితో. ప్రభు అన్నాడు, వాడిని కూడా పొందమని బాప్తిస్మన్నాడు. వామ్మ, ఇప్పుడు ఆవిడికి ఇచ్చిన దానికే వాడు కత్తెత్తుకొచ్చాడు నాయన. ఆవిడికి ఇచ్చిన దానికే వాడు తోక తొక్కిన తాచులాగా లేస్తున్నాడు. ఇప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు చెప్పు, లైన్లో పెడతానులే అన్నాడు. ఇదిగో బాబా నువ్వు అట్లే చెప్తావు బాబా, లైన్లో పెట్టింది లేదేం లేదు బాబా, చెప్పు అన్నాడు. ఇంకన్నాను, ఏం చేయమంటారు చెప్పు, ఇప్పుడు చెప్పు, నా భార్యను ఇక్కడ వదిలిపెట్టి వెళ్తే ఏం చేయమని చెప్పు అని అన్నాను. నువ్వు కూడా బాప్తిసం పొందక తప్పదు. నేనెందుకు పొందుతాను అన్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక, ప్రాంత భేదం లేదు, అందరూ పాపం చేశారు. జన్మ కర్మ పాపాలతో మిళితమై ఉన్నాడు మనిషి. జన్మ కర్మ పాపం నుంచి విడిపించగలిగిన ఒకే ఒక నిజదైవం యేసు క్రీస్తు మాత్రమే కారణం. ఆయన పాపము చెయ్యనివాడు, పాపము లేనివాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నువ్వు కూడా బాప్తిసం పొందాలి. ఎప్పుడైతే నువ్వు కూడా బాప్తిసం పొందాలని అన్నానో, ఇక అంటాడు, ఏమే పొందితే పొందావు, ఇక మీదట పొందమాకన్నాడు. నేను పొందలే అన్నాను. ఇప్పుడు ఆడికి తెలిస్తే కదా బాప్తిసం ఎన్నిసార్లు పొందుతారండి, బాడిసం ఎన్నిసార్లు పొందుతారు. నామకార్థ క్రైస్తవుడు తెలవక నేను అదే అంటాను, భర్తకి ఇష్టం లేని చీర కట్టుకున్నావు అనుకో, వాడు తీపిస్తాడు, వేరేది కట్టుకోమంటాడు. నీ ఆత్మ రక్షించబడింది కదా, ఎప్పుడైతే నీ ఆత్మ రక్షించబడుతుందో ఆ రక్షణ ఆనందాన్ని మీ దగ్గర నుంచి ఎవడు తీసివేయలేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవడు తీసివేయలేడు. గెరాసీను గ్రామంలో దయ్యం పట్టినోడు సమాధుల్లో ఉంటాడు. అపవిత్రాత్మలతో, ప్రేతాత్మలతో ప్రేమాయణం సాగుతుంటాడు. అట్లాటోడు, వాడికి నెమ్మది లేదు, వాడి కుటుంబ సభ్యులకి నెమ్మది లేదు, ఆ పేటలో వాళ్ళకి నెమ్మది లేదు. ఎప్పుడైతే యేసు క్రీస్తు గెరాసీను గ్రామానికి వెళ్ళాడో, ఎప్పుడైతే వాళ్ళు ఉన్న దయ్యపు శక్తులకు విడుదల కలుగు చేశాడో, వస్త్రములు ధరించిన వాడై సాత్వికమైన మనస్సుతో యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య మాటలు వింటా ఉన్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఆనందాన్ని వాడి దగ్గర నుంచి ఎవడు తీసేయలేడు. మార్త యేసయ్య పాదాల చెంత కూర్చొని, గెరాసీను గ్రామంలోని యవనస్తుడు దయ్యపు శక్తులు విడిచిపెట్టబడిన తర్వాత వస్త్రములు ధరించిన వాడై ప్రభు పాదాల చెంత కూర్చొని వాక్యం వింటున్నాడు. ప్రభు అన్నారు, సాక్షిగా జీవించు, మీ ఇంట్లో చెప్పమన్నాడు. ఈడేం చేశాడు తెలుసండి, దెక్కపోలి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు? ప్రసంగం అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక భర్త అడిగాడంట. ఇంటికి వెళ్ళాక భోజనం పెడుతుంటే అడిగాడు, ఏం వాక్యం చెప్పాడు మీ పాస్టర్ గారు? ఏం చెప్పాడండి ఇవాళ? అమలక్కలకి దేవుని బిడ్డలకి యుద్ధం జరిగిందంట అన్నాడు. ఎవరికి? వాడు కంగుతున్నాడు. ఏంటి మీ పాస్టర్ గారు అమలక్కల సంగతి కూడా మాట్లాడుతున్నాడంటే వాళ్ళ అమ్మాయి అందంట, అమలక్కల గారి డాడీ అమాలేకీలకి. అందుకే బైబిల్లో పేర్లు, ఊర్లు మీరు చెప్తా ఉండాలి అప్పుడప్పుడు. స్తోత్రం చెప్పండి. దెక్కపోలి అంటే అర్థం ఏంటి తెలుసా? 10 గ్రామాల కోడలి. దెక్కపోలి అంటే 10 గ్రామాల కోడలి. యేసు ప్రభు ఏమన్నాడు, మీ ఇంట్లో వాళ్ళకి సాక్ష్యం చెప్పంటే వీడు దెక్కపోలి వెళ్ళాడు, 10 గ్రామాల కోడలు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు ఆ 10 గ్రామాల్లో వీడు 10 గ్రామాల ప్రజల్ని టెర్రరైజ్ చేసినోడు వీడు. అందుకే 10 గ్రామాల కోడల్లో ఒక వేదిక. ఒకప్పుడు ఈ దెక్కపోలిలో దిగంబరుడుగా తిరిగేడు, ఒంటి మీద బట్టలు లేకుండా, సాక్ష్యం లేనోడు. ఇప్పుడు వాడు పొందుకున్న రక్షణ ఆనందాన్ని, చెప్పనశక్యమైన సంతోషాన్ని 10 గ్రామాల కోడలలో నిలవబడి, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను అందరూ సర్వయుగములలో సరిపోల్చగలనా, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం అందరూ నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ నిన్నే నిన్నేనే యేసయ్యా. నిన్నే నిన్నేనే కొలుతున్నయ్యా. నీవే నీవేనా పాడాలి పాడాలి. నిన్నే నిన్నేనే కొలుతున్నయ్యా. నీవే నీవేనా రాజువయ్యా. నీవే నీవేనా రాజువయ్యా. నిన్నే నిన్నేనే కొలుతున్నయ్యా. నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా.